తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని పరిశుద్ధ నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు కలుగుగాక. మట్లాది వారపు శుభములు. మరి ప్రత్యేకంగా ప్రభుని స్తుతిస్తూ కొనియాడుతూ మనందరము ఆయన పరిశుద్ధ నామములో కూర్చుంటకి ఇచ్చిన గొప్ప దేవుని బట్టి మరొకసారి ప్రభు స్తోత్రాలు ఏర్పరచుకుంటూ ఈ ప్రత్యేకమైన దినంలో ఒకటే ఆరాధనలో మనందరం కూడి ప్రభుని ఆరాధించటం మనందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం. అంతమంది కాక ఈ దినాన్ని యుల్ ఫైండ్ డిఫరెంట్ కలర్స్. మన చుట్టూ ఈ చక్కని పామ్ మట్టలు ఉండడం, చిన్నపిల్లలు ఈ పామ్ ట్రీ తీసుకొని మట్టలు తీసుకొని ఉదయకాలంన వీధుల్లో వెళ్ళడం మనం చూస్తూ హోసాన్న హల్లెలూయా అనే పాటలు పాడుతూ ప్రభుని స్తుతించడం అనేది గొప్ప ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల కిందట సంఘములో ఈ మట్లాది వారం ఎంటర్ అయ్యే వారము ఏ రీతిగా అంటే హోసన్న హల్లెలూయా అని సంఘం చుట్టూ తిరుగుతూ ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉంటున్నాం. ఈరోజు కనీసం అందరం లేచి ఒకసారి హోసన్న హల్లెలూయా అనే పాటలు పాడి మళ్ళీ కూర్చుంటాక మనం ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసి డైరెక్టర్ వారు ఒక పాట పాడుతూ మనందరం లేచి నిల్చుండి హోసాన్న 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 హల్లెలూయా అని స్తుతులు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మనము అందరం కలిసి గొంతెత్తు ప్రభుని స్తుతిస్తూ కొనియాడదాం. హోసాన్నా 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 ఇన్ ద హైయెస్ట్. అందరం కలిసి పాడదాం. హోసాన్నా 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 ఇన్ ద హైయెస్ట్. Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. తెలుగులో పాడదాం అందరం. Hosanna, 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 high the Lord. Hosanna, Hosanna, Prabhu Kunaku, Devani namamu, Unnata namamu, Krutagnata stutulike, Hosanna Yogaya. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. మేము చిన్నగా ఉన్నప్పుడు పెద్దవారు చేసే ఈ యొక్క గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముందుకొచ్చి లోపల ఆ మట్టలు బయటపడేసి వెళ్ళేవారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడల్లా కనీసం ఒక లీఫ్ తీసుకొని ఇంటికి వెళ్ళి దాని ఇంట్లో పెట్టుకునేవారు. సంవత్సరం అయిన తర్వాత మరలా దాన్ని తీసుకొచ్చి సంఘంలో ప్రభువా, ఐ హ్యావ్ డన్ ఎ మిస్టేక్, ఒకవేళ నన్ను క్షమించండి ప్రభు అని ఒక క్యాంప్ ఫైర్లో దాన్ని కాల్చి ప్రభును కొనియాడి బిడ్డలుగా మనం ఉండేవారం. కానీ మన భాషలు మారిపోయాయి. మనము వీఆర్ గ్రోయింగ్ ఇన్ టు ద మెచ్యూరిటీ. కానీ పాపము మనల్ని వదలడం లేదు. సైతాను తన రూపులు మార్చుకుంటూ మనల్ని మభ్యపెట్టి మన జీవితాల్లో ప్రభు నుంచి దూరంగా చేయు మన జీవితాలను ప్రభుకు దగ్గరగా నడిపించటకు ప్రతిసారి ప్రభు మరొకసారి జ్ఞాపకం చేయి. ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం దేవుని వాక్యంలో చదవని వాక్య భాగం నుంచి ఈ యొక్క అద్భుతమైన 4-5 ఆశీర్వాదాలు నేర్చుకొని మన సందేశాన్ని ముగించుకుందాం. చదవని వాక్య భాగం మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. ఇదే ఈ యొక్క చివరి ఈ మాటలు 4 సువార్తలు రాయించబడ్డాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనంలో, మార్కు సువార్త 11వ అధ్యాయం 1-11 వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 44 వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుంచి 19 వచనంలో ఇదే స్టోరీ రాయించబడింది. 4 సువార్తలు రాయించబడ్డ
ఈ యొక్క అద్భుతమైన చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ మన ముందున్న ఈ ప్రయత్నంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ద హిస్టారిక్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం, ఆయన అద్భుతకరమైన ఈ యొక్క యెరూషలేము ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన ముందుకు వెళ్దాం. అందుకని చదవని వాక్య భాగంలో ఆయన కోరుకున్నాడు, యెరూషలేము అంటే సిటీ ఆఫ్ పీస్, ఈ యొక్క విశ్రాంతికి సమాధానకర్తకు అధిపతి అయిన యేసుక్రీస్తుకు స్థలం ఇచ్చే ఆ ప్రదేశం. కానీ సమాధానం లేని స్థితిలో ఉండే యెరూషలేము, ఆ యెరూషలేము గురించి ఆయన విలిపిస్తూ చెప్పిన మాటలు, ఓ యెరూషలేమా, నేను నీ దగ్గర చేసిన అద్భుత కార్యములు ఇంకొక చోట చేస్తే వారు రక్షించబడేవారేమని ప్రభువు నాదుడు విలిపించిన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంత మాదిరిగాక ఈ చదవని వాక్య భాగంలో మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యెరూషలేములకు సమీపించి ఒలీవల కొండనున్న దగ్గరున్న బెత్ఫగే బేతనియా అనే గ్రామమునకు వచ్చినప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వాడుక చొప్పున ప్రార్థనకు వెళ్ళే స్థలము ఒలీవల కొండ అనే ప్రదేశం. వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకెళ్ళి ప్రభుని గురించి కొనియాడే ప్రదేశం. అందుకని చదవబడిన వాక్య భాగంలో యోహాను సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన కిద్రోను వాగు దాటి ఒక వనములో ప్రవేశించి, ఈ వనము అనేది గెత్సెమనే తోట, ఈ వనంలో ప్రవేశించటకు ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఈ జయ ప్రవేశం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ యెరూషలేమును గురించిన అనేకమైన ప్రవచనములు రాయించబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని బెత్ఫగే అంటే హౌస్ ఆఫ్ అన్రైప్డ్ ఫిగ్స్, అంటే ఆ అంజూర పండ్లు కాకముందు ఉండే ఆ ప్రదేశము అనే మాటకు, బేతనీ అనే మాటకు హౌస్ ఆఫ్ ఫిగ్స్ అనే మాటకు అర్థం. బేతనీ అంటే ఆయన ఆ అంజూరపు చెట్లు, అంజూరపు పండ్లు అనే అర్థం. గమనించండి, ఈ వాక్యం వ్రాయించబడక ముందు ప్రవచన పుత్రుడిగా నెరవేర్చబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచన పుత్రుడిగా ఈ లోకానికి అరుదించుటకు చెప్పబడిన మాటల్లో ఈ చదవబడిన మాటలు గమనించండి. ఆయన గురించిన ఒక ప్రవచనాన్ని పాత నిబంధనలో మనం చూస్తున్నాం. ఆ ప్రవచనాన్ని చూడండి. పాత నిబంధనలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయించబడ్డ మాటలు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ హిస్టరీ రాసిన ఈ అద్భుతకరమైన జకర్యా నివసించిన ప్రాంతము బెత్ఫగే అనే ప్రాంతం. బెత్ఫగే అనే ప్రాంతము, ఆ ప్రాంతంలో ఈ యొక్క అంజూర పండ్లు కాయకు ముందు కాయలుగా ఉండే ఆ ప్రాంతం. ఈ కాయలుగా ఉండే ప్రాంతాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దర్శించినప్పుడు ఈ అంజూర పండ్లుగా మార్చబడింది. అంటే గమనించండి, హీ కేమ్ టు గివ్ అస్ సాల్వేషన్, రక్షణ అనుగ్రహించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకని ఆయన వారి వాహనం మీద వస్తున్నాడని మాట రాయించబడిన మాట. అందుకని చదవని వాక్య భాగంలో ఆయన గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరిని చూచి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిసారి ఆయన శిష్యుల వైపు చూసినప్పుడు ముగ్గురు వైపు చూస్తూ వస్తున్నాడు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ 2 disciples. ఇద్దరు వైపు చూసినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి చేసిన అద్భుతకరమైన ఈ మాటలు ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. చదవని వాక్య భాగం నుంచి మనం ముందుకు చూద్దాం. అందుకనే ఈ పామ్ సండే మట్లాది వారమున మనందరం సంతోషంగా పాటలు పాడుచు హోసన్నా అని తెలియపరుస్తూ ఈ రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా అరుదించిన యేసుక్రీస్తు వారి గురించిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఖర్జూరపు గుండె ఈ అద్భుతమైన మాటలు, ఖర్జూర పండ్ల నుంచి మనం నేర్చుకునే 4 పాఠాలు నేర్చుకుని సందేశంలోకి వెళ్దాం. మొట్టమొదటిది ఖర్జూర మట్లు. ఎందుకు ప్రత్యేకమైన అంటే, ఖర్జూర మట్లు పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 60 సార్లు రాయించబడ్డాయి. ఈ 60 సార్లు రాయించబడ్డ ఖర్జూర మట్ల గురించి దానికి అనేక పేర్లు గలవు. మొట్టమొదటిది తమలా వృక్షమని, రెండవది తాళ వృక్షమని, మూడవది సరళ వృక్షమని, నాలుగవది పామ్ ఆయిల్ ట్రీ అని. వీటన్నిటికీ పామ్ ట్రీ అని రాయబడింది. కానీ గమనించండి, ఈ అద్భుతకరమైన ఖర్జూర మట్టలకు దేవుడిచ్చిన మాట, ఖర్జూరపు మట్టలు సంతోషానికి సూచన. యేసుక్రీస్తు రాజులకు రాజని, ప్రభులకు ప్రభుని, చిన్నబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు హోసన్నా హల్లెలూయా అని చెప్పబడే మాటలు. అందుకని గమనించండి, ఈ చెట్లు సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ అని. విశ్వాసులు
ప్రభువుతో కూడా పరలోకంలో సంతోషంతో ఆయన కొనియాడే ఆ అద్భుతకరమైన మాటలు, జ్ఞాపకం చేసే మాటలు. ఇంకా గమనించండి, ఖర్జూరపు చెట్టు సౌందర్యం గలది. ఈ సౌందర్యం గల ఖర్జూరపు చెట్ల గురించి ఈ సిటీ ఆఫ్ ప్రామ్ అనే మాట రాయబడింది న్యాయాధిపతి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో. ఆయన చూడండి, అక్కడ రాయించబడే మాటల్లో ఈ ఖర్జూరపు చెట్టు అద్భుతంగా వ్రాయించబడింది. దీనికి ఇంకొక పేరు కూడా కలదు, దాని పేరు తామారు అని. తామారు మీకు జ్ఞాపకం ఉందా? తామారుకు హెబ్రీ భాషలో అర్థము సౌందర్యము అని అర్థం. సౌందర్యకరంగా, సుందరకరంగా వర్ణించబడ్డ ఈ యొక్క ఖర్జూరపు మఠ గురించి రాయించబడి, అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గురించిన వర్ణనా తీరం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ పరమగీతము 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడే మాట, యేసుక్రీస్తు గురించి చెప్పబడే మాటలు, నా ప్రియుడు ధవల వర్ణుడును రక్తవర్ణుడును 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు. హీఈస్ అ సో యునిక్ పర్సన్. అందుకనే ద ట్రయంఫ్ ఎంట్రీ ఇంటూ జెరూసలేంలో ఆయన వెలుచున్నప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన స్తుతించారనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని సౌందర్యంగా ఆయన గురించిన మాటలు. మూడవది, ఖర్జూరపు పండ్లు, ఖర్జూరపు చెట్టు తినగా ఎదుగుతుంది, వంకటెంకరగా ఎదగదు. ఎక్కడ చూసినా ఇట్ స్టాండ్స్ ఫర్ ఎ బ్యూటీ. కానీ గమనించండి, మనం ఏ చెట్లతో పోలుస్తూ ఉన్నాము? మన జీవితాలు కొన్నిసార్లు వేప చెట్టుతో, కొన్నిసార్లు చెప్పండి ఖర్జూరపు చెట్టు మంచి చెట్టు, కానీ మన జీవితాల్లో ముండ్ల చెట్లతో పోల్చబడ్డాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఓరలేనితనంతో ఉండే చెట్లతో పోల్చబడ్డాయి. కానీ ఖర్జూరపు చెట్లు తాళ వృక్షము తినగా ఎదుగును అనే మాట పరగీతములు 7వ అధ్యాయం 7వ వచనం రాయించబడ్డ మాటలు. అంటే ఖర్జూరపు చెట్లు నీతిని సూచిస్తుంది. ఖర్జూరపు చెట్లు దేవుని చేత ఆశీర్వదింపబడిన చెట్లు. ఖర్జూరపు చెట్లు దీర్ఘకాలము జీవించును. స్టాండ్స్ ఫర్ ఎవర్ అనే మాట. అందుకని గమనించండి, 92వ కీర్తన 15వ వచనంలో వారు ముసలి ప్రాయమందు మోవు ఎదురనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె పైకి ఎదుగుదురు. మన జీవితంలో ఇట్స్ సింబల్ ఆఫ్ యూ టు స్టాండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రభువుతో సదాకాలం ఉండే ఆ నిత్యత్వంలో మనం ఉండకు ప్రభు ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా గమనించండి, ఖర్జూరపు చెట్టు దేవుని పరిచయంలో వాడబడ్డాయి. అందుకని మనము అలాంటి చెట్లను పట్టుకొని చూస్తున్నాం, కానీ ఇది ఖర్జూరపు చెట్టు కాదు. కానీ ఖర్జూరపు లాగా ఉండే ఈ చెట్టు ఇది ఈత చెట్టు. కానీ గమనించండి, ఈ ఈత చెట్లు సింబల్ ఆఫ్ గమనించండి, ఒలీవ చెట్టు దగ్గర ఈ ఈత చెట్లు నీళ్ళను సూచిస్తూ ఉంది. అందుకనే ఎలీము దగ్గర నీటిని సూచించే చెట్లు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము దేవుడు మన జీవితంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? చదవబడిన వాక్య భాగం నుంచి హోసన్నా హల్లెలూయా అనే పాటలు పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ విజయోత్సాహుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యెరూషలేములో ఎంటర్ అయిన తర్వాత ప్రభుని గురించి కొనియాడబడ్డే మాటలు. అందుకని గమనించండి, 2వ వచనంలో, మీరు ఎదుటినున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద మీకు పిల్లకి మీకు కనపడును. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తెలుసుకున్న ఈ అద్భుతమైన చరిత్ర ఆయన శిష్యులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబడిన మాటలు. అందుకని ఆయన హోసన్నా హల్లెలూయా అని చెప్పబడుతూ ప్రపంచంలోని అన్ని సంఘాలు ప్రభును కొనియాడే ఈ దినాన్ని ప్రత్యేకించుకొని ప్రభును స్తుతిస్తూ ఘనపరించే మాటలు. ఈ మాటలు ధ్యానిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆయన ఈ మనుష్యుడు కూర్చోలేదు. అక్కడ చూడండి, దాని గురించిన ఎక్స్ప్లెనేషన్. కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనపడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అని. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు చెప్పే ఈ యొక్క మాటలు చూస్తున్నప్పుడు దాని స్థితి, కట్టబడిన స్థితి, దాని వయస్సు చిన్నది, దాని స్థితి అని పరిస్థితి ఏ మనుష్యుడు ఎప్పుడునూ ఎక్కని ఆ యొక్క గాడిద పిల్ల అనే మాట చూస్తూ ఉన్నాం. అందుకనే మన జీవితాల్లో సాధు చేయబడిన ఆ గాడిద, కట్టబడి ఉన్న గాడిద దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే కాలము శిష్యులతో చెప్పిన ఆ 2 పనులు, గో అండ్ బ్రింగ్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? గో వరకే ఉంది, కానీ గో అండ్ స్పెల్ ద గాస్పల్. మీరు అందుకని మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మీరు యూదయ సమరయ బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి, ఆయన ప్రతి చోట వెళ్ళి చెప్పుడి అని చెప్తూ వస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం వహించిన వాళ్ళారా నా ఇద్దరికి రండి అంటున్నాడు. అంటే ఈజ్ గివింగ్ అస్ పీస్.
అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ గివింగ్ అస్ కమిషన్ అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 3వ వచనం కదా చదువుకుందాం. ఎవడనను మీరెందుకు ఇలాగూ చేస్తున్నారని మిమ్మల్ని అడిగినలా అది ప్రభునకు కావాల్సినదని చెప్పుడి, తక్షణమే అతడు దాన్ని నీ ఇక్కడికి తోలి పంపనని వారితో చెప్పాను. చూడండి, ఒకవేళ మనమే ఒక కొత్త షాప్కి వెళ్తే బ్రాండ్ న్యూ కారు కొని ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇమీడియట్గా రండి, వీ హ్యావ్ టు గో ఫర్ ఎ లాంగ్ డ్రైవ్ అని ప్రిపేర్ అయ్యి మనందరం ముందుకు వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా ఒక వ్యక్తి వచ్చి ఇది కెన్ యూ గివ్ దిస్ కార్ టు ఆ చర్చ్ పాస్టర్ ఫర్ ఎ రైడ్ అంటే వెంటనే ఏం చేస్తాం తెలుసా? మేము ప్రార్థనకు వస్తాంలేండి, మొట్టమొదట వీ హ్యావ్ టు గో ఫర్ ఎ రైడ్. మొట్టమొదట ప్రభువునకు ప్రధాన స్థానం ఇవ్వాల్సిన మన జీవితాలు. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, అయోగ్యమైన గాడిద దేవునికి కావాలి. ఎవరు ఎన్నుకోని గాడిద దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు సాధు చేయని ఆ గాడిదను ప్రభు కోరుకుంటున్నాడు. ఆ చిన్ని గాడిదను ప్రభు కోరుకుంటాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంలో నీవు యేసును కనుగొట్టకు ఇష్టపడుతున్నావా? ఉదయకాలము ఈ రోజున ఆయన నిన్ను నన్ను రక్షించుకుంటకు ఇష్టపడుతున్నాడు. మన జీవితాలు కట్టబడిన మన జీవితాలు మనం అనుకుంటున్నాము దెర్ ఇస్ నో చైన్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ మీరు కనబడకుండా మీ జీవితంలో పాపమును చోటు చేసుకుంటున్నాయి ఆ జీవితాలు. అందుకని పాపము మీ జీవితాన్ని పట్టి వేసుకున్నది. పాపం మీ జీవితాన్నితో ఆటలాడే నీ జీవితాన్ని ప్రభు అంటున్నాడు ఉదయకాలము విప్పి ప్రభు కొరకు వాడుకు ఇష్టపడే నీ జీవితాలు. అందుకని గమనించండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన ఈ లోకానికి వచ్చిన రీతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు నిన్ను ధనవంతుడిగా చేయుటకు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు నేను హెచ్చరించడానికి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని గమనించండి, యేసును ఈ గాడిద వైపు చూసినప్పుడు ఆయన కోరుకున్నాడు. హి సెడ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ రైడ్ అంటున్నాడు. గమనించండి. కానీ 4వ వచనం చూడండి, వారు వెలగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనపడును. ఇంగ్లీష్ భాషలో చక్కగా రాయబడింది, దర్ ఆర్ 2 ways వేర్ ఇట్ వాస్ టైడ్. 2 ways అనే మాట ఇంగ్లీష్లో రాయించబడ్డ మాట. అది చూసినప్పుడు అది ఎక్కడ కట్టబడిందంటే 2 దారులు కలిసే చోట. 5వ వచనం చూడండి, వారు ఇప్పుచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు వీరేమి చేయుచున్నారు, గాడిద పిల్ల ఎందుకు ఇప్పుచున్నారని వారిని అడిగాను. వారు వెళ్ళగా వీధిలో కట్టబడిన ఒక గాడిద. ఆ వీధి ఇంగ్లీష్ భాషలో 2 ways where they met together. గమనించండి, ఈ యొక్క గాడిద స్థితి కట్టబడింది. రెండవది గాడిద స్థితి సాధు చేయబడింది. మూడవది ఈ యొక్క డేంజర్ చోట్లో ఉండబడే స్థితి. 2 నదులు కలిసే చోట ఒక ఉప్పెన ఉంటుంది. 2 దారులు కలిసే చోట ఒక ప్రమాదం ఉంటుంది. 2 దారులు కలిసే చోట ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఏమిటంటే దెర్ ఈస్ అ డేంజర్ ఇన్ ద ప్లేస్. కాబట్టి మన జీవితంలో 2 దారులు. ప్రభు దారి ఇరుకైనది, విశాలమైన దారి. మీకు తెలుసు, అది ఈ లోకపు అధికారి అయిన దారి. ప్రభు కోరుకుంటున్నాడు టు ఎంటర్ ఇన్ టు అ స్మాల్ రోడ్. ఈ చిన్న దారిలో సరైన దారిలో వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ వార్నింగ్ ఒక చోట పెడతారు. ఎందుకంటే 2 దారులు కలిసే కూడలిలో దెర్ ఇస్ అ వార్నింగ్. కాబట్టి ఈ గాడిద పిల్ల ఎక్కడుందంటే ఇక్కడ కట్టబడిన చోట గాడ్ ఇస్ వార్నింగ్ అస్. ఈ గాడిద కట్టబడింది. యేసయ్య దాన్ని తీసుకుంటకు ఇష్టపడుతున్నాడు. తీసుకుంటకు ఇష్టపడినప్పుడు ఎక్కడో కట్టబడిన గాడిద, యజమాని చేత వంచబడిన గాడిద, వేరే యజమానికి బరువులు మోయి గాడిదను ప్రభు కోరుకుంటాడన్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి చూడండి, తృణీకరించబడిన ఈ గాడిద, త్రోసివేయబడిన ఈ గాడిద, ఎవరు గుర్తుపట్టని ఈ గాడిదని ప్రభు కోరుకుంటాడే అన్న మాట చూస్తున్నాం. అందుకని యేసయ్య కోరుకుంటున్నాడు, యేసయ్య ఇష్టపడుతున్నాడు, యేసయ్య నిన్ను నన్ను ప్రభునందుకు ఆకర్షించడానికి ఇష్టపడుతున్నాడు. హృదయకాలం తెలియవచ్చే ఈ అద్భుతకరమైన సందేశం. అందుకని హీ ఎంటర్డ్ ఇంటూ జెరూసలేం టు రీచ్ పీపుల్. ఆయన యెరూషలేములో జయప్రవేశం చేస్తూ నిన్ను నన్ను రక్షించడానికి ఇష్టపడే ఈ అద్భుతకరమైన మాట. అందుకని ఎక్కడో గురి లేకుండా ఉండే మన జీవితాన్ని, ఎక్కడో ఉండే మన జీవితాలను ప్రభు ఇష్టపడుతున్నాడు టు కమ్ బ్యాక్ టు హిస్ ఫోల్డ్ అని. ఏ యోగ్యత లేని మన జీవితాలు, ఏ ఆధిక్యత లేని మన జీవితాలను ప్రభు నిన్ను నన్ను అద్భుతకరంగా ఆయన మందిరంలో చేర్చాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, తృణీకరించబడిన నిన్ను ప్రభువు చేర్చుకుంటున్నాడు,
తీసివేయబడిన నిన్ను ప్రభు చేర్చుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని విసర్జించబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. తృణీకరించబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే ప్రభు నిన్ను కోరుకుంటున్న మాట జ్ఞాపకం చేస్తాను. అందుకని ప్రమాదంలో ఉండే మన జీవితాలు, అసలు చావునకు దగ్గరైన మన జీవితాలు, అసలు డెత్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ టు ఎవ్రీ వన్, బట్ యూ డోంట్ నో వెన్ ద డెత్ కమ్స్. కానీ గమనించండి, ప్రభు అంటున్నాడు ఈరోజు నీవు ఆ వ్యక్తిగా ఉంటే ప్రభు అంటున్నాడు యు టు కమ్ బ్యాక్ టు హిమ్. ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య ముందు నిలుచున్న ఈ గాడిద అనే మాట చూడండి, ఏముంటుంది తెలుసా? నేను ఎక్కడో ఉండే నా జీవితాన్ని ప్రభు బాగు చేశాడు, ఎక్కడో ఉండే నా బ్రతుకులను ప్రభు బాగు చేశాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గాడిద చెప్పే ఈ అద్భుతమైన స్టోరీ, నాలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేని ఈ గాడిద. అందుకని కొన్ని దినముల ముందు ఒక ఫెస్టివల్ వచ్చింది. ఆ ఫెస్టివల్ మీకు జ్ఞాపకం ఉందా? ఒక డాంకీ ఫెస్టివల్ వచ్చింది కర్నూలులో. ఈ డాంకీ ఫెస్టివల్స్కు నేను హైవేలో నిల్చున్నప్పుడు ఒక 4 గాడిదలు కనిపించాయి. ఒక గాడిదకు నల్ల రంగు వేశారు, ఒక గాడిదకు కలర్ రంగులు వేశారు, ఇంకొక గాడిదకు ఆరెంజ్ కలర్ వేశారు. ఈ 4 గాడిదలు మాట్లాడుకుంటూ అన్నాయి, ఇంక 4 రోజులు పోయినాక క్రైస్తవుల పండుగ వస్తుంది, ఆ పండుగలో మమ్మల్ని ఏం చేస్తారో తెలియదంటా ఉండే. అప్పుడు నేను వెంటనే వెళ్ళా, ఐఎమ్ ఏ పాస్టర్ ఆఫ్ కోల్స్ చర్చ్, కెన్ యూ జస్ట్ టెల్ మీ వేర్ యూ ఆర్ హెడింగ్ ఫార్వర్డ్ అంటే దే సైడ్ వీఆర్ గోయింగ్ వన్ గాడ్, ద సైడ్ వీఆర్ గోయింగ్ టు సిఎస్ఐ చర్చ్. ఇంకొక గాడి చెప్పింది బ్యాప్టిస్ట్ చర్చ్ వారు నన్ను రానియడం లేదండి అని చెప్పింది. ఇంకొక గాడి వెంటూ ఇంకొక ప్రార్థన చర్చికి వెళ్ళింది. కానీ మన జీవితాల్లో కట్టబడిన గాడిద లాంటి మన జీవితాలు ప్రభు బాగు చేశాడు. ఎన్ని కలలు వేసుకున్నా కూడా ప్రభుని పాపమును తీసిపెట్టకు ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఉదయకాలం మన జీవితంలో గాడిద స్వభావము, వినని స్వభావం, గాడిద స్వభావం లోబడిన తత్వం, గాడిద స్వభావం ఎదురాడే తత్వం, గాడిద స్వభావం వినని మన జీవితాలను ప్రభు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నా జీవితంలో ఏ మెప్పు లేని మన జీవితాలు, ఏ మంచితనం లేని మన జీవితాలు, ఏ మెట్టుకు మన జీవితంలో తొంగి చూసినప్పుడు పాపం చెందిన మన జీవితాలను ప్రభు బాగు చేస్తున్నాడు. అందుకని వాక్యం రాయబడిన మాటలు, వారి నోట్ల కింద సర్ప విషం ఉన్నది, ఎద్దు తన కామంది నెరుగుదును, గాడిద తన సొంత వారిని ఎరుగు అని ఇశ్రాయేలుకు తెలియలేదు. గమనించండి, ప్రభు నిన్ను బాగుపరిచాడు, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, కానీ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రిచువల్స్ ఆఫ్ ద లార్డ్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వాక్యంలో చెప్పబడే మాటలు, మన జీవితాలు ఇక్కడ కూర్చున్నామంటే మన క్రియలను బట్టి కాదు, మన స్వనీతిని బట్టి కాదు, మనకుండే ఆధిక్యతను బట్టి కాదు, కానీ కేవలము ఆయన పిలుపుని బట్టి, కేవలము ఆయన మన మీద చూపించిన ప్రేమను బట్టి, మన మీద చూపించిన జాలిని బట్టి, మన మీద చూపించిన దయాదాక్షలను బట్టి మనం ఇక్కడ కూర్చున్నామన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ప్రభు నిన్ను ఎంచుకున్నాడు, ప్రభు నిన్ను మందిరంలో చేర్చుకున్నాడు అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఇంత అద్భుతమైన స్థలం, ఇంతకంటే శ్రేష్టమైన స్థలం, ఇంతకంటే అద్భుతమైన ఈ యొక్క స్థలాన్ని ప్రభు ఆశ్రయించబడే ఈ స్థలంలో నిన్నుంచాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దావీదు కోరుకుంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఎల్లప్పుడూ చిరకాలము ప్రభు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నా అని మాట. నా జీవితంలో ఆ పరిస్థితి ఉందా? నా జీవితంలో పండగ క్రైస్తవులుగా ఉంటున్నామా? నా జీవితంలో ప్రభుని కొనియాడే క్రైస్తవులుగా ఉంటున్నామా? మన జీవితంలో ప్రభుని ఎల్లప్పుడూ ఆనందించే క్రైస్తవులు ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని కట్టబడిన గాడిద తీసుకుని వచ్చి తినగా ఆ యెరూషలేము ప్రాంతంలోకి వెళ్ళి ప్రభువును ఆయన మోసి ప్రభును కొనియాడింది అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే కాలము జీసస్ కేమ్ టు మీ అన్నమాట. అందుకనే హోసాన్నా హోసాన్నా హల్లెలూయా, నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అద్భుతకరమైన ఒక వ్యక్తి పేరు జ్ఞాపకం చేస్తా. ఆయన పేరు ద గ్రేట్ మ్యాన్ కాల్డ్ ఫ్రాన్స్ అధినేత నెపోలియన్ బోనపార్టే. ఆయన ఒకసారి ఆయన చెరవాసంలో వెళ్ళినప్పుడు, చెరవాసంలోకి వెళ్ళిన నెపోలియన్ బోనపార్టే ఆ చెరవాసంలో ఆ ఫ్రాన్స్ దేశంలో ఉంచబడిన ఈ వ్యక్తికి అనేకమైన పుస్తకాలు ఇస్తారు. ఎందుకంటే హీ షుడ్ గో త్రూ ద బుక్స్ అని. అన్ని పుస్తకాలతో పాటు ఈయన బైబిల్ కూడా తీసుకున్నాడంట. బైబిల్ తీసుకొని
నెపోలియన్ బోనాపార్టే చెప్పిన అద్భుతకరమైన ఒక మాటలు. నేను అన్ని పుస్తకాలు చదివాను, కానీ ఈ పుస్తకంలో నాకు దొరికిన సమాధానం, ఈ పుస్తకంలో నాకు దొరికిన శాంతి నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న మాట చెప్పాడు నెపోలియన్ బోనాపార్టే చెప్పిన మాటలు. అన్ని పుస్తకాలు ప్రపంచంలో విల్ గివ్ అస్ ఇన్ఫర్మేషన్, కానీ ఈ పుస్తకం మాత్రం నా జీవితాన్ని మార్చింది అని చెప్పిన మాట. అందుకనే హీ గేవ్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. అన్ని పుస్తకాలు ప్రపంచంలో అన్ని గ్రంథాలు చెప్పే మాట ఏంటంటే అంటే అక్కడికి పో, ఇక్కడికి పోండి, అక్కడ మునగండి, ఇక్కడ కొండెక్కండి, ఇంకొక చాటుకి వెళ్ళండి, ఇంకొక చోట మునగండి అని చెప్పే మాటలు. కానీ పుస్తకం మాత్రం చెప్పే మాటలు, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతి కలుగజేస్తున్నాను. నెపోలియన్ బోనాపార్టే he became astonished to read this word. ఈ మాట చదివి he became a good Christian అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అతడు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువులో ఎదిగే బిడ్డగా ఉండాలని అని చెప్పిన సాక్ష్యాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఆయన చెప్పిన శైలి ఎంత అద్భుతంగా ఉంది. చదువుదాం. 11వ అధ్యాయం 7వ వచనంలో, వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండాను. చూడండి, మొట్టమొదట దాని స్థితి కట్టబడిన స్థితి, రెండవది దాని పరిస్థితి అది చిన్న పిల్లగా ఉంది, మూడవది ఆ యేసయ్యకు కోరుకున్నప్పుడు అది విప్పబడి ఆయన దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఆయన దాని మీద ఆయన వెళ్ళను అనే మాట చూస్తూ ఉన్నాం. యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. మన జీవితంలో ప్రభు అనే మాటలు గమనించండి. ఈ బట్టలు ఖర్జూర మంటలతో ఆ గాడిదను యెరూషలేములో తీసుకుని వెళ్తున్నప్పుడు వారందరూ వస్త్రములు దానిపైన వేసి ఆ వస్త్రం మీద నడబడిన ఆ గాడిద. ఈ గాడిదకు ఎందుకు వైభవం వచ్చింది చెప్పండి? గాడిదని బట్టి వైభవం రాలేదండి, గాడిద మీదున్న యేసుని బట్టి వైభవం వచ్చింది. ఒకవేళ నీవు నేను ఆ రీతిగా అనుకుంటుంటే, నాకు ఘనత ఉంది, నా పేరుని బట్టి ఘనత ఉంది, నాకు డాక్టర్ని బట్టి ఘనత ఉంది, నాకు రెవరెండ్ అని బట్టి ఘనత ఉందంటే ఆ ఘనత నీది కాదు, ప్రభువుని బట్టి ఉండే ఘనతను బట్టి ప్రభువుని కొనియాడాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇట్స్ నాట్ యూ, గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్. నీ జీవితం ద్వారా ప్రభు ఘనపరచబడాలా, నీ జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే గాడిద యేసయ్య దగ్గరకు రాగానే చూడండి 7వ వచనంలో, ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. ఉదయకాలము ఈ కట్టబడిన గాడిద విప్పబడినప్పుడు మనం మందిరంలోకి వస్తున్నామా? నీ జీవితంలో మార్పు జరిగించమన్నప్పుడు ప్రభు మందిరంలోకి వస్తున్నావా? వాడు స్వచ్ఛిత్తుడై యేసు వెంట వెళ్ళి, అనేక మాటలుగా వాక్యం రాయబడ్డాయి, వాడు స్వచ్ఛిత్తుడై యేసు వెంట వెళ్ళి దెక్కపల్లిలో సాక్ష్యం ఇచ్చాను. నీవు మార్చబడిన తర్వాత, ప్రభు మందిరంలో చేర్చబడిన తర్వాత ప్రభు మాటను విని నువ్వు వెళ్ళి సాక్ష్యం ఇస్తున్నావా? ప్రభుని గురించి మాట్లాడే ఆ అద్భుతమైన ప్రభు చరిత్ర గురించి చెప్తున్నావా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ కేమ్ డౌన్ టు జీసస్. వచ్చి యేసు దగ్గరకు వచ్చి ప్రభువును కొనియాడింది అన్న మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ గాడిద ఉదయకాలం గమనించండి. ఎవరికైనా తెలుసా అంటే, ఎవరు ఆలోచించని ఆ గాడిద, ఎవరు చూడని ఆ గాడిద, ఎవరి వైపు ఆ గాడిద నుంచి ఆలోచించని ఆ వాహనము ప్రభు కోరుకున్నాడు అనమాట. ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని అద్భుతకరమైన మాటలు 1 పేతురు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడ్డ మాటలు చూడండి. చదమ్మా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశములను గాను, రాజులని యాజక సమూహంగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. యు హావ్ బీన్ చోజన్ టు డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమను ఎన్నుకొని మహిమపరచుటకు ఏర్పాటు చేయబడ్డావు. కానీ ఏం చేస్తున్నావు తెలుసా? మహిమను దాచిపెట్టే క్రైస్తవునిగా ఉంటున్నావా? మహిమను దొంగిలించే క్రైస్తవునిగా ఉంటున్నావా? మహిమకరంగా నీ జీవితాన్ని జీవించే క్రైస్తవ జీవితాన్ని అనేక మంది ఎదుట నవ్వుల పాలు చేయ క్రైస్తవునిగా ఉంటున్నావా? అందుకనే నీ నామం బట్టే కదా ప్రజలు నిన్ను కొనియాడుతున్నారు.
బట్ ఆర్ యూ ఏ విట్నెస్ ఫర్ ద లార్డ్, ఆర్ యూ లివింగ్ ఏ వర్స్ట్ లైఫ్ ఫర్ ద లార్డ్ అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని చీకట్లో ఉన్న గాడిద, ఆ అజ్ఞాతంలో ఉన్న గాడిద, వేరే యజమానికి బానిసైన ఆ గాడిద, కట్టబడిన గాడిద, చిన్నదైన ఆ గాడిద, రెండు దారులు ఉండే చోట డేంజర్ స్థితిలో ఉన్న గాడిదని ప్రభు కోరుకొని ఆయన ఘనపరచుటకు, ఆయన మహిమను తెలియపరచుటకు నేను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని రాజులని యాజక సమూహంగా పరిశుద్ధ జనాంగంగా ఏర్పాటు చేసుకున్న అద్భుతకరమైన ప్రభువును నువ్వు కొనియాడి బిడ్డగా ఉంటున్నావా? ఆయన గురించి ప్రచురపరిచే బిడ్డగా ఉంటున్నావా? ఆయన ముద్రను కలిగి ప్రవచించే బిడ్డగా ఉంటున్నావా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ గొల్లలు ప్రభువును కనుగొని వారు వెళ్ళి ప్రకటించిరి. నువ్వు ఆ రీతిగా చేస్తున్నావా? ఉదయకాలము యేసయ్యను మోసిన గాడిద, యేసయ్యను గురించి ఆ ఊరేగించిన గాడిద, ప్రభును మనం ఊరేగిస్తున్నామా? ప్రభుని గురించి కొనియాడుతున్నామా? ప్రభుని గురించి ప్రకటించే బిడ్డగా మనం ఉంటున్నామా అన్నమాట ఉదయకాలం జ్ఞాపకం చేస్తాం. అందుకని ఇంతవరకు బరువులు మోసిన గాడిద, ఇంతవరకు నీ జీవితంలో పాపమునకు చోటిచ్చిన నీ జీవితాలు ప్రభుకు చోటిచ్చినప్పుడు ప్రభుని గురించి కొనియాడుతున్నామా? ప్రభుని గురించి ప్రకటిస్తున్నాం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉదయకాలము మరొకసారి గమనించండి. ఈ హోదాను కోరలేదు, ఘనతను కోరలేదు, వైభవాన్ని కోరలేదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఘనత వచ్చింది. ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు నీకు వైభవం వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ పేరు చేర్చబడింది. ఒక సంఘములో నీ పేరు చేర్చబడింది. ప్రభుతో ఉండే అద్భుతకరమైన జీవితాన్ని, అందుకని ప్రభుతో ఉండే జీవితాన్ని తలెత్తుకొని జీవించి ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే బిడ్డగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతాను. చదువు 8వ వచనం, 11వ అధ్యాయం 8వ వచనం. అనేకులు తమ బట్టలను దారి పొడవున పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచరి. వారి వస్త్రాలు పరచగా దాని మీద నడిచిన గాడిద. అప్పుడు అనుకుంటుంది గాడిద, నన్ను చూడు, నా కాలం చూడు, నా వైభవాన్ని చూడు, నన్ను ఎంతమంది పొగడుతున్నారని. మీకు తెలుసా, ఈరోజు ఆ రీతిగా నువ్వు జీవిస్తే రేపటి దినము గాడిద బ్రతుకు వేరే ఉంటా ఉంది. కాబట్టి గమనించండి, యేసుని కలిగి జీవించినప్పుడు మాత్రమే నీవు యువర్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అనే మాట. నీవు రాజుల యాజక సమూహంగా దేవుని బిడ్డలుగా తీర్చబడే బిడ్డగా నువ్వు ఉంటున్న మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకని సైతాను మభ్యపెట్టి ఆది కాండంలో వారిని చూసి మీరు దేవతల వలె అగుదురు, ఈ పండు తిన్నప్పుడు మీ కళ్ళు తెరవబడును, యూ విల్ బికమ్ లైక్ ఏంజల్స్ అని చెప్పినప్పుడు వెంటనే హవ్వ దాన్ని మోహించి ఆ పండును తిన్నప్పుడు ఏమైంది తెలుసా? దే బికేమ్ సిన్నర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. పాపులుగా చేర్చబడ్డారు. ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మోసపుచ్చే సైతాను, ఆకర్షించే సైతాను, మభ్యపరిచే సైతాను నీ చుట్టూ ఉంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని, యు మస్ట్ సే లార్డ్ ఐ వాంట్ టు ఫాలో యూ. అందుకని అద్భుతకరమైన ఒక పాట ఉంది, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. ప్రభువా నేను వెంబడించడానికి ఇష్టపడుతున్నాను మాట నీలో ఉందా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలము ఆ గాడిద ఆ వస్త్రాల మీద నడిచి ప్రభువును మోసింది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారందరూ గమనించండి, దారి పొడుగున పరిచర్య అనే మాట 8వ వచనంలో. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచరి. ఆ గాడిద దారి పొడుగున నడుస్తూ ఆ వైభవాన్ని చూస్తూ ముందుకు నడిచినప్పుడు ప్రభువును కొనియాడింది. ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ వైభవం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మనకు సన్మానం చేస్తారు చెప్పండి? అకేషన్స్ వచ్చినప్పుడు, రిటైర్మెంట్ వచ్చినప్పుడు, బర్త్డేస్ వచ్చినప్పుడు, ఇంకా నీ డెత్ డే ఉన్నప్పుడు నీకు ఎంతమంది దండలు వేస్తారో నీకే తెలియదు. కానీ మనకు మాత్రం సన్మానం జరుగుతుంది. ఆ సన్మానాలు మనం చూడలేము. కానీ ప్రభు అంటున్నాడు, ఈ గాడిదకు సన్మానం రోజు జరుగుతుంది. ఆ సన్మానంలో నువ్వు మునిగిపోయి ప్రభుకు దూరంగా జీవిస్తే అంటున్నాడు పాల్ ఈజ్ డిక్లేరింగ్ వన్ వర్డ్, నేనైతే ఏ అర్హతకు నోచుకోలేని నా జీవితాన్ని ప్రభు కనపరిచాడనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం చదువుకుందాం. మరియు ముందు వెలుచున్నవారును వెనుక వచ్చుచున్న వారును జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఉదయకాలము మేము సండే స్కూల్ వారితో కలిసి ఈ ప్రొసెషన్లో మేము వెళ్ళాం. ముందున్న వాళ్ళు మాత్రం గట్టిగా అరుస్తున్నారు, వెనుకున్న వాళ్ళు ఎవరు అరుస్తారు? కానీ వాక్యం రాయబడిన మాటలు, ముందున్నవారు అరిచారు, వెనుకున్నవారు అరిచారు. ముందున్నవారు పాటలు బాగా పాడతారు, వెనుకున్నవారు మమ్మల్ని చూడాలనుకుంటారు. ప్రభువు నిన్ను చూచినప్పుడు నీ నోరు కదుపుతున్నావా?
ప్రభు నీ వైపు చూసినప్పుడు ఏదో పక్కనోళ్ళు నన్ను చూస్తున్నాను ఏదో నోరట్ అనేది ప్రభువును స్తుతించాలా. అందుకని బ్యాప్టిస్ట్ ఆరాధనలో 2 పాటలు మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? అందరం కలిసి పాడాలని, అందరం కలిసి ప్రభును స్తుతించాలని, అందరం కలిసి నోరెత్తి ప్రభును జయ క్రీస్తుడైన యేసుక్రీస్తుని కొనియాడాలని మనం గమనించి బిడ్డలుగా ఉండాలా. ఈ గాడిద ప్రభువును కొనియాటకు ఇష్టపడిన మాటల్లో ముందున్న వారును వెనుకున్న వారును ప్రభువుకు జయమని చెప్పిన మాటలు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక, గ్లోరీ టు ద లార్డ్ ఇన్ ద హైయెస్ట్ అన్నమాట. అందుకనే ఈ అద్భుతకరమైన చరిత్రలో చెప్పబడిన ఈ ఈస్టర్ రో యూత్ ఫర్ క్రైస్ట్ ఆర్గనైజేషన్ ఉద్భవించింది. 1975 కలకత్తా నగరంలో ఈస్టర్ మార్నింగ్ సర్వీస్లో ఈ యూత్ ఫర్ క్రైస్ట్ ఉద్భవించింది. ఇండియాలో అతిథిగా ప్రభుని గురించి బిడ్డలుగా మనం ఉండాలని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 9వ వచనం చదువుకుందాం. అందుకనే వారు వెళ్ళి ప్రభుని స్తుతించిరి. 10వ వచనం, వచ్చుచున్న మన తండ్రి అయిన దేవుని రాజ్యము స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచుండరి. ఈ మాట మీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉందా అమ్మా? ఓకే, ద సేమ్ వర్డ్ ఇస్ యూస్డ్ when Jesus arrived on the earth. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతుడైన దేవుని కొనియాడే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 9, 10, 11 వచనంలో యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఆయనకు తెలుసు, దిస్ ఇస్ హిస్ లాస్ట్ జర్నీ ఫర్ అ ట్రయల్, దిస్ ఇస్ హిస్ లాస్ట్ జర్నీ ఫర్ క్రూసిఫిక్షన్. ఆయన సులువ పెడతాడని తెలిసి దగ్గరగా 5 దినముల ముందు ఆయన లోపలికి వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే గమనించండి, 9, 11 వచనంలో ఆయన యెరూషలేములోకి వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మంది శిష్యులతో కూడా బేతనియాకు వెళ్ళను. గమనించండి, బేతనియా బెత్సగే ఆయనకు వాడుకైన ప్రదేశం. బేతనియా బెత్సగే ఆయన ఎల్లప్పుడూ ప్రవేశించే ఆ స్థానంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభు ఉదయకాలం నా జీవితంలో ఉండే ఆ చెడ్డ తలంపులను, నా జీవితంలో ఉండే ఆ ద్వంద్వ వైఖరిని, నా జీవితంలో ఉండే 2 తలంపులను, నా జీవితంలో ఉండే 2 ఆలోచనలను తీసివేటకు వచ్చాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన జీవితంలో ప్రభును కొనియాడు బిడ్డలుగా ఉంటున్నావా? పండగ క్రైస్తవులుగా కాక, ఆదివారం క్రైస్తవులుగా కాక, ఏదో వాడుక చొప్పున సంఘంలో పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి బల్లో పాల్గొంటే నా పాపం క్షమించబడుతుందని వాడుక చొప్పున కాక, ప్రభువు నేను గమనించే దేవుడై ఉంటున్నాడు. గాడ్ ఈస్ దేర్ టు లుకింగ్ ఫార్ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లల వైపు చూసినప్పుడు నువ్వు ప్రభుని కొనియాడే బిడ్డలుగా ఉంటున్నావు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నావు. అందుకనే మన జీవితంలో ఆ లక్షణాలు మార్చుకొని, అందుకనే దానికి ఉండే లక్షణాలు తెలుసా? లోబడిన తత్వం, ఎదురాడే తత్వం, ఎదురాడే ఆ లక్షణాలు తీసివేసుకొని ప్రభు కొరకు ఆ అద్భుతకరమైన బిడ్డగా జీవించటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఉదయకాలము గాడిదలోని లక్షణాలు గమనించండి. నిర్గమకాండం 23వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 4వ వచనం. ఓకే ఓకే ఇంకా కిందికి వెళ్తే, గాడిద స్వభావము ఎలాంటి స్వభావం అంటే అది అపవిత్రమైన జంతువు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి ఏకంగా పనికి మాలిన వారమైన మనల్ని ప్రభు రక్షించడానికి వచ్చాడు. మనందరి జీవితంలో మన కలర్ ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టుగా ఉన్నా, నీ స్వభావం మార్చబడంలా ప్రభు ఉదయకాలం కోరుకుంటున్నాడు. నీ స్వభావం మార్చబడి అపవిత్రమైన మన జీవితాన్ని పవిత్రపరచుటకు, అపవిత్రమైన మన బ్రతుకులను బాగు చేయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా గమనించండి, ఆ గాడిద ఎలాంటి స్వభావం ఉందంటే దాని నీళ్ళు అరణ్యంగా కట్టబడే ఇండ్లు. చదవండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో చదవబడిన మాట చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అనే మాట యోబు గ్రంథంలో చెప్పబడి ఇంకో మాట చూడండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? దాన్ని అడవి గాడిదను
కట్లు విప్పని వాడేవాడు. అరణ్యము దాని ఇల్లుగాను, ఉప్పు పరను దాని నివాసస్థలముగా నియమించదని. అందుకని ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఉప్పు పర్రగా అరణ్యంలో తిరిగే నీ స్వభావాన్ని ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభు ఇంకా కోరుకుంటున్నాడు సాధు చేయని నీ జీవితము. ప్రభు కోరుకున్నాడు, ఆయన నీ జీవితాన్ని చక్కగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దాని స్వభావం ఎట్లా ఉంటుందంటే 39వ అధ్యాయము యోబు గ్రంథం 8వ వచనం చదవండి. 39వ అధ్యాయము 8వ వచనం యోబు గ్రంథం. పర్వతముల పంక్తియే ప్రతి విధమైన పచ్చని మొలకను. చూడండి, అది ఎక్కడ మేస్తుందంటే ఊరి బయట చిన్న చిన్న ఆకులు తింటూ పర్వత పంక్తిలో ఉండే ఆ ఎండుగడ్డని తిని మేత వేసే నీ జీవితాన్ని. అంటే ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు మార్చబడటకు ఇష్టపడే స్వభావంగా ఉంటున్నావు అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ఉదయకాలం 4 అద్భుతమైన మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తున్నాను. మొట్టమొదటి గమనించండి, విడిపించబడిన గాడిద ప్రభు సన్నిధిలోకి తీసుకొని రాబడింది. నేను ఆ జీవితాన్ని ప్రభు విడిపించాడు. ప్రభు కోరుకున్నాడు. నువ్వు సంఖ్యలతో సమాధిలో తిరిగే ఆ వ్యక్తిని మార్చబడినప్పుడు గమనించండి, వాడు విడిపించబడి ప్రభు పాదముల యొద్ద స్వచ్ఛతుడై కూర్చున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో వాని జనులు చూడవచ్చినప్పుడు వాడు దయ్యం పడిన వ్యక్తి వీడేనా అని ఆశ్చర్యపోయారు. కానీ ప్రభు అతను స్వస్థపరిచాడు. రెండవ అద్భుత సత్యం, విడిపించబడిన గాడిద సాధు చేయబడిన గాడిదను ప్రభు మార్చుకున్నాడు. అందుకని గమనించండి, మార్క్స్ వార్త చదవబడిన వాక్య భాగంలో 11వ అధ్యాయం 2వ వచనంలో మీ ఎదుటినున్న గ్రామునకు వెళ్ళడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ప్రభు కోరుకుంటున్నాడు టు హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్. విజయవంతమైన జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు కార్యాలు నీ పట్ల జరిగించాలంటే నువ్వు చేయాల్సిన పని టు లెర్న్ టు ఒబే. ప్రభుకు లోబడి జీవించడానికి నేర్చుకుందాం. 3వ అద్భుత సత్యం గమనించండి, విడిపించిన గాడిద వస్త్రములు మీద నడిచింది. నేను ఆ జీవితంలో ఎక్కడో పర్వతముల పంక్తిలో, ఎక్కడో మట్టి కుంపల మీద, ఎక్కడో ఇనుప కొర్రల మీద, ఎక్కడో సులభ బట్టల్లో నడిచే నీ జీవితాన్ని ప్రభు తీసుకుని వచ్చి మందిరంలో ఉంచాడు. వస్త్రములతో కప్పాడు. రక్షణ వస్త్రాన్ని నీకు అనుగ్రహించాడు. హోసన్నా హల్లెలూయా అని పాడే ఆ యొక్క అద్భుతమైన అవకాశం మీకు ఇచ్చినప్పుడు ప్రభువును కొనియాడుతున్నామా? అందుకని చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో రాయించబడే అద్భుతమైన మాట, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరమును త్వరగా తెచ్చి వీని కట్టి, వీని పాదములకు చెప్పులు తొలగించుడి. విడబడిన నీవు, తోలువేయబడిన నీ జీవితాన్ని ప్రభు తీసుకుని వచ్చి ప్రభు పాదం చెంత కూర్చుని పెట్టడం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకా కిందికి వెళ్తే గమనించండి, లూకా సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, మన జీవితంలో ఎలాంటి జీవితం అంటే జిగటగల దొంగ వీపులో ఉండే మన జీవితాన్ని ప్రభు బాగు చేశాడు. దేవుడు నిన్ను విడిపించాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబరు లేని తిరిగే మన జీవితాలను, అపవిత్రమైన జీవితాలను ప్రభు బాగు చేశాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి, ముందుకెళ్తే మన జీవితాల్లో గాడిద స్వభావం ఎట్లుందంటే నేను విడిపించాడు, నడిపించాడు, స్వస్థపరిచాడు. అద్భుతకరమైన ఆ యెరూషలేము వీధుల్లో నీవు నడిచి వెళ్తున్నప్పుడు హోసన్నా హల్లెలూయా అనే స్తుతిగానాలు వినిపించే ఈ యొక్క స్థితిని నీకు ఇచ్చాడని మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఏ రాజును నువ్వు కలిగి ఉన్నావో ఆ రాజు అద్భుతకరమైన రాజుని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆ రాజు ఉదయకాలము నీవు మోయటకు ఇష్టపడుతున్నాడు. నువ్వు మోస్తున్నావా ఆ రాజును, ఆ రాజును అనేకులు ఎదుట ప్రచురపరిచి బిడ్డగా ఉంటున్నావా అని మాట జ్ఞాపకం చేస్తాం. అందుకని అయోగ్యమైన జంతువు, అపవిత్రమైన జంతువు, ఎవరు ప్రేమించిన జంతువు, తప్పిపోయిన ఆ జంతువు, బరువులు మోసే ఈ జంతువును ఆ కుండలో కదా దీని జీవితాన్ని, ప్రభుకు దూరంగా జీవించే జీవితాన్ని ప్రభు దగ్గరగా చేశాడని రాజు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ప్రభు చిన్నదాన్ని కోరుకున్నాడు. నేను ఆ జీవితంలో చిన్న నావలను ఉంటే ప్రభు నేను కోరుకుంటున్నాడు. అందుకని గమనించండి, 430 సంవత్సరాలు
ఐగుప్తులో బానిసలుగా ఉండే వారి జీవితాన్ని ఇశ్రాయేలు విడిపించి నడిపించి వారిని కోరుకున్నాడు. అద్భుతంగా ఉంటకనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాలం లూకాసు వార్త 19:30 కట్టబడిన గాడిద కీర్తనలు వినిపించే ఆ మధురమైన పాటలు వినిపించే ఆ గాడిదగా ప్రభు మార్చాడు. నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కట్టబడిన స్థితి నుంచి విడిపించబడే స్థితిలోకి వచ్చినప్పుడు సాధు చేయబడిన నీ స్థితి నుంచి అద్భుతకరంగా మార్చుటకు ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకని ఎక్కడో కాని స్థలంలో, ఎక్కడో కాని ప్రాంతంలో, ఎక్కడో కాని యజమాని కింద ఉంటున్నప్పుడు నేను విడిపించాడు, నడిపించాడు, అద్భుతకరంగా సంఘంలో కూర్చుండబెట్టాడు. ఈ 5 అద్భుత సత్యాలు నేర్చుకున్నాము. మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎవరు చూడని నిన్ను ప్రభు చూస్తున్నాడు. ఎవరు ఆలోచించని నిన్ను గురించి ప్రభు ఆలోచిస్తున్నాడు. ఎవరు పట్టించుకొని నీ బ్రతుకును ప్రభు పట్టించుకొని విడిపించి నేను అద్భుతంగా రక్షించిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎవరు నిన్ను గురించి విచారణ చేయని నీ బ్రతుకును ప్రభు గుర్తించాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి జాలిపటని మన బ్రతుకులు. మనం అంటాం కదా, ఒకసారి ఇంతమంది బంధువులు ఉన్నారు పాస్టర్ గారు, నా దగ్గరికి ఎవరు రాలేదు. ఇంతమంది బంధువులు చుట్టూ ఉన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ప్రభు నిన్ను గమనిస్తున్నాడు. గాడ్ వాంటెడ్ టు డెలివర్ యూ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితుల నుంచి, ఆ ప్రభావం నుంచి నిన్ను ప్రభు విడిపించి ప్రభు గొప్పగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని గాడిద కోరుకున్నాడు, గాడిదను విడిపించాడు, గాడిదను విడిపించి గొప్పగా చేశాడని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా నా నోటి నుంచి హల్లెలూయా స్తుతిగానం చెప్పే అద్భుతకరమైన యేసు జీవితాన్ని నీకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అందుకని ఆయన ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు తెలుసా? కొలతలు లేని ప్రేమ తో నేను ప్రేమిస్తున్నాడు. అవధులు లేని ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం అలాంటి ప్రేమకు నువ్వు గుర్తించి అలాంటి అద్భుతకరమైన యేసుక్రీస్తును నువ్వు కొనియాడు బిడ్డలుగా ఉంటున్నావా? అలాంటి అద్భుతకరమైన యేసుక్రీస్తును ఈ చివరి దినాల్లో ప్రభుని కొనియాడు బిడ్డలుగా ఉంటున్నావా? అరుదుగా జీవించే బిడ్డల జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఈ మాటలు దేవుడు దీవించి మన జీవితాల్లో ఫలభరితంగా మార్చును గాక. గాడ్ బ్లెస్ యూ.